హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనం రోజుకి ఎన్నిసార్లు పలికినా తప్పులేదు. కారణం ఏంటంటే ఈ రోజు మనము ఉదయాన్నే లెగవగానే ప్రభువా నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు అని చెప్పకపోయినా కానీ దేవుడు మనల్ని బ్రతికిస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రభువా ఈ రోజు నన్ను పోషించు అని అడగకపోయినా కానీ దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ప్రభువా నాకు బలము ఇవ్వు అని అడగకపోయినా కానీ దేవుడు మనకు బలాన్ని ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? మనము అంత మంచి వారము కాకపోయినప్పటికీ ఆయనే మనల్ని ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనే మనల్ని ప్రేమించి ఆయన శరీరాకారంగా ఆయన కన్య మరియ గర్భాన జన్మించి మన కొరకు ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి శిలువ మరణము ద్వారా మనకు నీతిమంతులుగా మనల్ని చేశాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రియులారా, గొర్రెల గారు రక్షించబడినటువంటి స్త్రీ సహోదరి అని చెప్పేసి మీ పాస్టర్ గారు నాకు చెప్పాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ జ్ఞాపకార్థ కూడికలో మనము నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. అర్థమవుతుందా? ఎవరు నీతిమంతులు అంటే మరలా చెప్తున్నాను, ఎవరు నీతిమంతులు అంటే యేసు రక్తము చేత కడగబడిన వారందరూ కూడా నీతిమంతులే. ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరైతే మారు మనసు పొందుకొని బాప్తిస్మము అనుభవం ద్వారా దైవజనులు ఆదివారం సంఘానికి వస్తున్నప్పుడు సంఘంలో జరిగే బల్ల పరిచర్య అంటే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టెను, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం ఉన్నటువంటి ఆ రసమును భుజించి పానము చేసేవారే నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకవేళ ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో లేకపోతే ఈ శబ్దంత్రం ద్వారా మరి ప్రియులు యేసయ్య గారి గృహం దగ్గర జరుగుతున్న గురవమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికలకు రాకుండా గృహాల దగ్గరే కూర్చొని దేవుని మాటలు వింటున్నటువంటి ఓ ప్రియ అన్నయ్య, ఓ తల్లి, ఓ అక్క, ఇదిగో ఈ మాటలు నువ్వు చివర పడాలని చెప్పేసి దేవుని మాటలు నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇంకా మీరు బాప్తిసం తీసుకోకపోతే, ఇంకా మీరు మారు మనసు పొందకపోతే మీరు ఇంకా నీతిమంతులుగా జాబితాలోనికి చేర్చబడలేదని అర్థమవుతుందా? ఎవరు నీతిమంతులు అంటే మళ్ళా చెప్పారు, యేసు రక్తం ద్వారా కడగబడ్డవారే, మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిసం పొందుకున్న వారు మాత్రమే నీతిమంతులు. అందుకే అర్జెంట్ గా మీరు చేయవలసిన పని ఏంటంటే, రేపు గుడ్ ఫ్రైడే అయిపోతుంది, ఇప్పటికే సెలవు ధ్యానములు స్టార్ట్ అయ్యే ఈస్టర్ రాబోతుంది. నేనేం చెప్తానంటే, సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఇంకా మనలో మార్పు రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందండి. ఈ రోజు బ్రతుకున్న మనిషి, ఈ రాత్రి బ్రతుకున్నటువంటి మనిషి రేపటి మరలా తిరిగి జీవంతో లేస్తా ఉన్న గ్యారెంటీ లేని బ్రతుకుతున్నాం మనం.